బ్రేకింగ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. దేవాలయం సమీపంలోని ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ గైక్వాడ్ సందర్శించారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. పోలీసులను అడిగి సమాచారం కూడా తెలుసుకున్నారు. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ 7 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇటు బాధితురాలి స్టేట్మెంట్ సైతం రికార్డు చేస్తున్నారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువతి బంధువులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ ఆలయానికి వెళ్లింది. రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడే మాటు వేసిన ఊర్కొండ గ్రామానికి చెందిన యువకులు బంధువులను కట్టేసి యువతిని గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో 7 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? బాధిత మహిళాది రికార్డు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఏ విషయాలు వెల్లడించారు? నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ తనపై అత్యాచారం చేశారంటూ కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును వేగవంతం చేసి ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా శనివారం రోజు రాత్రిపూట ఆ మహిళ తన సహచరులతో కలిసి ఆంజనేయుడి స్వామి టెంపుల్ సమీపంకి వచ్చింది. అక్కడే ఆమె దైవ దర్శన అనంతరం కూడా నిద్ర చేసేందుకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ఆమె కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి వెళ్ళింది. తనతో పాటు వెళ్ళినటువంటి సహచరుడు కూడా అక్కడే ఉన్నారు. ఇదంతా కూడా గమనిస్తూ అక్కడే మాటు వేసినటువంటి కొంతమంది ఉర్కొండపేట గ్రామానికి సంబంధించిన యువకులు అక్కడ ఉన్నటువంటి సహచరుడిని బెదిరించి అతనికి ఉన్నటువంటి షర్టు విప్పి అతని షర్టుతో తన చేతులు కట్టేసి మహిళను అక్కడి నుంచి నిర్మానుష ప్రాంతంలోకి లాక్కు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి మహిళను చిత్రహింసలకు గురి చేస్తూ పూర్తి స్థాయిలో దాదాపు 6 గంటల పాటు నరకం చూపించారని చెప్పి కూడా మహిళ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ గైక్వాడ్ తో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ కూడా ఇక్కడికి రావడంతో పాటు ఎక్కడైతే ఘటన చోటు చేసుకుందో ఉర్కొండపేట సమీపంలో ఉన్నటువంటి ఉర్కొండ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి ఘటనా ప్రాంతాన్ని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో పరిశీలించారు. అక్కడ పూర్తి స్థాయి సాక్ష్యాలను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి నిందితులను 7 అదుపులోకి తీసుకున్నాము. దానికి ఈ కేసుకు సంబంధించి వారితో విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ చెప్పాడు. ఇక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేశాము. దానికి సంబంధించి బాధితురాలని ఇప్పటికే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే దాడికి పాల్పడ్డ వారికి సంబంధించినటువంటి పూర్తి ఆధారం సేకరిస్తూ గతంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలో వారు పాలు పంచుకున్నారనే కోణంలో కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే ఉర్కొండ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పవిత్రంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇక్కడ ఈ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వాటికి పాల్పడ్డ వారిని వెంటనే శిక్షించాలంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా ఎస్పీ దీని మీద విచారణ కొనసాగుతుంది. సున్నితమైన వ్యవహారం కాబట్టి లోతైన విచారణ చేపట్టి ఖచ్చితంగా బాధితులను శిక్షిస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే వారి నిందితులను 7 సహా మహిళకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశాము. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ కొనసాగుతుంది కాబట్టి మరో కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అందిస్తామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ గైక్వాడ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. That's all for now. Keep watching Big TV.